హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదండి. ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నా ఎవరి చేతితో చేసింది ఇంకొక చేతికి రాదు కదా టేస్ట్. ఎవరి వంట వాళ్ళదే. సో ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నా. మీరందరూ చూసి లైక్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాం. బిర్యానీ అయితే చాలా బాగుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్ నీట్ ఎక్కింది, సో అందువల్ల ఒకటి పెరిగిందనమాట చిన్నగా. బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేగించుకొని నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి అంటే కొంచెం టేస్ట్ కమ్మగా ఉంటుందని. వేగించుకోవాలన్నమాట. ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ మనకు తెలిసినవే కదా, మళ్ళీ ఇదే వీడియోస్ చేస్తారంటే అని అనుకుంటున్నాను కదా. తెలుగులో ప్రతి ఒక్కరి వంటలో ఏదో ఒక టేస్ట్ ఉంటుందండి కదా. ఒక చేతికి చేసిన వంట ఇంకొక చేతికి ఆ టేస్ట్ రాదు. సో ఈరోజు నా టేస్ట్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్లో తక్కువైంది, నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. కొన్ని టమాటా ముక్కలు కూడా ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. మా అత్తయ్య గారు ఇంకా చాలా టేస్టీగా చేస్తారండి. అత్తయ్య గారు చేస్తూ ఉన్నారు, కాకపోతే కొంచెం టైం కుదరలేదు. అత్తయ్య గారు చేసిన బిర్యానీ కూడా నేను పెడతాను. టమాటోస్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక చికెన్ కడిగి ఉప్పు కారం రాసుకున్న చికెన్ నేను వేసుకున్నాక అది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం వీడియో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చికెన్ ఎంత ఫ్రై అయితే బిర్యానీ కూడా అంత బాగుంటుంది. కట్ చేసుకున్న కొత్తిమీర. నేను ఈరోజు 1 కిలో చికెన్, అంటే కిలోకి కొంచెం తక్కువే చికెన్కి ఒక 1/2 కేజీ రైస్తో బిర్యానీ చేశానండి. పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకున్నాం. ఎంత బాగుంది కదా చూస్తుంటేనే, మీరు చెప్పాలి, నేను కాదు. సో ఇలా పెట్టుకున్నాక కలుపుకున్నాక చూడండి ఎంత బాగుందో కదా, వేడిగా ఫ్రై అవుతూ చాలా టేస్టీగా ఉందండి. అంటే కారం అది ఎక్కువ, మసాలాలు ఏవి ఎక్కువ వేయలేదు కదా, కొంచెం వేస్ట్ చేసాం. కాకపోతే బిర్యానీ కంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. కలుపుకున్నాక కొంచెం దగ్గరికి అయ్యింది, చూసారా, ఎక్కడ వాటర్ లేకుండా ఆయిల్ పైకి రావాలి. అంటే చికెన్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయినట్టు అనమాట. రైస్ అది ఉడికేటప్పుడు చికెన్ పీసెస్ అవి విడిపోకుండా ముక్కలు కరెక్ట్గా ఉంటాయన్నమాట అండి. చూసారా ముక్క ఎంత బాగుందో. కొంచెం మసాలా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్, తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం.
ధనియా పౌడర్, వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. వావ్, చూసారా ఇలా ఉందండి. ఇప్పుడు చూసుకుంటేనే ఎంతైనా బిర్యానీ లవర్స్ చాలామంది ఉన్నారు కదా. ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు? ఒకసారి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూసారా ఎంత బాగుందో? మీరే చెప్పాలండి, ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసి వేగించుకుందాం. అంటే రైస్ విడిపోదని నాకు ఎవరు చెప్పారు. ఐ థింక్ సో అలా చేశాను అనమాట. అందుకే రైస్ ఫస్ట్ ఆయిల్ కర్రీలో కొంచెం ఫ్రై చేసుకుంటే రైస్ అనేది ఇరిగిపోకుండా ఉంటుందట. అలా ట్రై చేశాను. ఇప్పుడే కాదు, చాలాసార్లు ట్రై చేస్తే చాలా మంచిగా వచ్చింది. వేసుకున్న రైస్ని ఒకసారి కలుపుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక రైస్ ఎంత అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ అనేది 1+2 కదండి, 1కి 2 యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారు ఫ్రై అవుతుంది కదా రైస్. ఒకసారి మళ్ళీ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. నేను మసాలా కొంచెం బిర్యానీలో యాడ్ చేసి ఇంకొంచెము మసాలా ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ అనేవి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని అది దీంట్లో యాడ్ చేస్తానండి. అంటే కొన్ని ఐటమ్స్ అనేవి పక్కకు తీసేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేను అట్లా చేశాను. అది చూపించారు. తర్వాత సాల్ట్ చూసుకుంటూ వేసుకుందామండి. నేను అందుకనే సాల్ట్ కొంచెం వేస్తున్నా చూసుకుంటూ. రుచికి మనం ఎంతైతే తినగలుగుతామో అంత రుచికి తగినంత సాల్ట్ని వేసుకుంటూ చూసుకుంటూ సాల్ట్ వేసుకుందాం. ఏంటో వేస్తున్నారని అనుకుంటారు కదా, అందుకే నేను చెప్తున్నాను. నేను సాల్ట్ చెక్ చేసుకుంటూ వేస్తున్నా సాల్ట్. మనం ఇంత క్వాంటిటీ అని చూపించి అంత క్వాంటిటీలో అది వేయలేదనుకోండి, టేస్ట్ అటు ఇటు అవుతాయి కదా. అందుకనే నేను ఎలా చేశానో నేను మీకు కూడా అలానే చూపిస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను, బిర్యానీ మసాలా పౌడర్,
ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం వేస్తే కొంచెం కలర్ అనేది బాగా వస్తుంది. చూడటానికి అచ్చం రాజుల బిర్యానీ లాగా ఉంటుందండి. వాళ్ళంతా టేస్ట్ రాకపోవచ్చాను కదా, వాళ్ళ టేస్ట్ వాళ్ళది, మన టేస్ట్ మనది. సేమ్ స్ట్రక్చర్, డిఫరెంట్ టేస్ట్. సో ట్రై చేయండి మీరు కూడా. నేను మరలా సాల్ట్ వేసాను, కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి మరలా సాల్ట్ వేసాను. చూడండి బిర్యానీ మంచిగా మరిగేసేవరకు చూడాలి. చూసారా ఎంత బాగా మరుగుతుందో బిర్యానీ వాటర్. నేను మూత పెట్టి దానిపైన ఆవిరి పెట్టా, అంటే ఆవిరి బయట పోకుండా హాఫ్ బాయిల్ అయింది. ఒకసారి కలుపుకుంటున్నాను అన్నమాట. కింద వాటర్ ఉంది, పైన అంతా డ్రై అవుతుంది కదా, అందుకని కింద నుంచి ఒకసారి పై వరకు కలుపుకుంటూ మొత్తం ఈక్వల్ అవుతుంది అనేసి నేను అట్లా కలుపుతున్నాను. మంచిగా ఇప్పుడు 90% అయిపోయింది. ఇంకొక 10%. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకున్న బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారా? బాగుంది కదా చూడటానికి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూసారా, బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.